హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. అలాగే ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది కదండి. అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే. ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారారు. అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం కూడా త్వరగా ధనవంతులు కావాలని అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని మనం పూజించుకోవాలి. బంగారం కొనడం కంటే మనం ముందుగా లక్ష్మీదేవిని పూజించుకుంటే మనం కుబేరులం అయినట్లేనండి. బంగారం కొనలేనప్పుడు ఏమి కొనాలి, ఎలా కొనాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజునంటే బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులు కొనుక్కుంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం మనకి కలుగుతుందన్నమాట. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం సులభంగా పొందవచ్చు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం. అలాగే బంగారాన్ని లక్ష్మీదేవిగా మనందరం కూడా భావిస్తాం కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున కొంచెం బంగారమైనా కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మన ఇంటికి వస్తుందని మన నమ్మకం. ఎవరు పరిస్థితులను బట్టి వాళ్ళు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. అంటే కొంతమంది కొనుక్కోగలుగుతాం, కొంతమంది వీలు కాదు కదండి. అలాంటప్పుడు ఏవైనా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను కూడా కొంటే చాలా మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొంటే మన ఇంటికి ఉన్న ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి అని చాలామంది నమ్ముతారు. ఏప్రిల్ 30 అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున మన ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం కొనే అవకాశం కూడా మనకి అనుకోకుండా కలుగుతుంది లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం వలన. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఇంటి బంగారం కూడా ఎక్కువ, అంటే మన దగ్గర ఎంత ఉన్నా కూడా అది మనం ఇంకా రెట్టింపు చేసుకునే అవకాశాలు కూడా మనకి కలుగుతాయి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉండటము కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. కుటుంబం అంతా కూడా ఎప్పుడు సుఖశాంతులతో ఉంటారు. అలాగే ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి తప్పకుండా ఎప్పుడూ స్థిర నివాసంగా ఉంటుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ సంవత్సరం అంతా కూడా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు. కుబేరుడు ఎలా అయితే ధనవంతుడు అయ్యాడో అలాగే మనం కూడా ధనవంతులు అవుతామని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవి నమస్కారం చేసుకుంటే చాలు. మనము చక్కగా మనం ఏ పని చేసినా కూడా ఆ పని విజయవంతం అయ్యి మన ఇంటికి మంచి జరగబోతుంది. మన ఇంటికి కూడా మన కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా చక్కగా మంచి జీవితాన్ని గడుపుతారు. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మన ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోనైనా తెచ్చుకుంటే చాలా మంచిది.
అలాగే ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మన బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను ఇంటికి తెచ్చుకోవాలి. మన సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుందట. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అంటే ఇత్తడి సామాన్లు మనం ఏవైనా చిన్న దీపం కుందులు కానీ ఏవి కొనుక్కున్నా కూడా చాలా మంచిదట. అలాగే గోవుల్లో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మన కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారం తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది. ఇక మన ఇంటికి సంపద క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుందని చాలా నమ్మకం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణవర్తి శంఖాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోవాలి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కట్టిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదట. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట. కాబట్టి కొబ్బరికాయలో ఎన్నో దైవశక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను మనం సమర్పించుకోవాలి. మన ఇంటికి ఉన్న ఎటువంటి సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారట. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే మన కుటుంబం అంతా మంచి ఆరోగ్యంతో అలాగే మంచి సంపద అంటే అష్ట ఐశ్వర్యాలతో మనం జీవిస్తాము. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకొని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. అలాగే మన భర్త ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుందట. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజు ఇంటి గడపలకు పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు కూడా మంచిగా ముగ్గు వేసుకోవాలి. మనం ప్రతిరోజు ముగ్గు పెడతాము. ఇలాంటి పండగలు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా చక్కగా అందంగా ముగ్గు వేసుకోవాలి. శుచి శుభ్రత అంటే ఎంత నీట్గా ఉంటే అక్కడ లక్ష్మీదేవి అన్ని ఎక్కువ రోజులు ఉంటుందని. ఎప్పుడైనా ఎక్కడైనా మనమైనా నీట్గా ఉన్న ప్రదేశంలోకే వెళ్ళాలని అనుకుంటాం కదా. అందువలన మన ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి. అలాంటి ఇళ్లల్లోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది. అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు, స్టీల్ వస్తువులు, అలాగే ప్లాస్టిక్ వస్తువులను, నల్లటి దుస్తులను కొనడం అలాంటి వస్తువులు వాడకూడదన్నమాట. పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది. పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ ఒట్టి మాటలే. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మన ఇంటికి తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే మన ఇంటిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తాము. కొత్త ఇల్లు కొనడము, వాహనాలు కొనడము లేదా భూమిని కొనుగోలు చేయడము, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటము, కొత్త పనులు ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు మనకి కలుగుతాయి. ఈ రోజున చేసే ఏ చిన్న వస్తువు మనం కొన్నా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడతాయి. కాబట్టి వివాహాలు జరిపించడము, గృహప్రవేశాలు చేస్తే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు కూడా చేస్తారు. ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం
పసుపు వేసుకొని స్నానం చేయండి. పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే మన ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్తే కూడా చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా చాలా మంచిది. లేని వాళ్లకు మనము ఏమైనా దానం చేసినట్లయితే తినే వస్తువులు కానీ, కట్టుకునే బట్టలు కానీ, అలాగే చదువుకునే పిల్లలకి పుస్తకాలు కానీ ఏమి దానం చేసినా కూడా మనము ఎన్నో కోవెళ్ళు తిరిగితే వచ్చే పుణ్యం అంతా కూడా వస్తుంది. అందువలన అక్షయ తృతీయ రోజు వీలైనంత వరకు లేని వాళ్ళకి అంటే పేదవాళ్ళకి అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఆ రోజున కోవెలకి వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్రాహ్మణుడికి నిండు తాంబూలం సమర్పించుకుంటే చాలా మంచిది. నిండుగా తాంబూలం అంటే ఒక జాకెట్ పీస్ కానీ, లేదా మీకు వీలైతే ఒక చీర కానీ, పళ్ళు, అలాగే పసుపు కుంకుమ అన్నీ పెట్టి బ్రాహ్మణుడికి దానం చేసి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వాదం మనం తీసుకుంటే మనకి చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు బంగారమే కొనవలసిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్నవి మనం కొనుక్కునే పరిస్థితుల్లో ఉంటే ఇవన్నీ కూడా మనం కొనగలం కాబట్టి అన్నీ కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే అక్షయ తృతీయ రోజు ఏం కొంటే మంచిది, పూజ ఎలా చేయాలి అనేది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవే నమః. ఓం శ్రీ మాత్రే నమః.